మనము ఎప్పుడైతే దేవునికి దూరం అయ్యామో, దేవుని సన్నిధికి దూరం అయ్యామో, దేవుని మాటకు పెడచెవిని పెట్టి ఆయన మాటకు మనము లోబడలేకపోయామో, ఇలా దేవునికి వ్యతిరేకముగా విరోధముగా జీవించిన అనుభవాలలో మన జీవితం నెమ్మదిగా చీకటిమయమైపోతూ వస్తుంది. అది ఎప్పుడైతే మనం దూరం అవుతున్నామో, మనం అనుకుంటున్నాం సరదాగా మనం ఏదో ప్రభు సన్నిధిని మానేసి ప్రభును పక్కన పెట్టి సరదాగా మనం బ్రతుకుతున్నామని. సరదా కాదు, ఆ సరదానే నిన్ను లోయలోనికి తీసుకెళ్ళిపోతుంది. ఎన్నిసార్లు అయితే ప్రభు మాట వినలేదో, ఎన్నిసార్లు అయితే దేవునికి దూరం అయ్యామో, ఎన్నిసార్లు అయితే దేవుని దుఃఖపరిచి బాధ పెట్టామో, ఎన్ని మేలులు చేసినా ప్రతిరోజు ప్రతి క్షణం నిన్ను కాపాడుకుంటూ ఉన్నా నాకు దూరం అయిపోతావా, నా మాట వినకుండా తిరుగుతావా, నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తావా, సాతాను సంతోషపడడానికి వెళతావా అని ప్రభు బాధపడిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. అందుకు ప్రభు అంటున్నాడు, ఈ లోయలో మనల్ని చూస్తున్నటువంటి దేవుడు చెప్తున్నాడు, ఈ శ్రమ కలిగిన లోయను నిరీక్షణ ద్వారముగా నేను చేయబోతూ ఉన్నాను. నిరీక్షణ కలిగిన ద్వారముగా ప్రభు చేయును గాక. ఆయన చేయాలని ఎందుకు తపన పడుతున్నాడు తెలుసా? మన కొరకట ఆయన ప్రాణాన్నే పెట్టడానికి ఇష్టపడిన దేవుడు.